హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో తోటకూర పులావో లేదా తోటకూర బిర్యానీ పేరేదైనా ప్రాసెస్ ఒకటే కాబట్టి ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ అలానే 1 టీ స్పూన్ నెయ్యి హీట్ చేసి అందులో ఒక బిర్యానీ ఆకు అలానే హోల్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర ఏ మసాలా దినుసులు అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. అవన్నీ కూడా లైట్గా వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 3 మిర్చీని కూడా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలను నిలువుగా కట్ చేసుకొని వేసుకొని 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలానే రుచికి సరిపడు సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 2 కప్పుల తోటకూర తరుగుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 3-4 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తోటకూరలోని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో 30 నిమిషాలు నానపెట్టుకున్న 1 కప్పు బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 1 కప్పు బాస్మతి రైస్కి 2 కప్పుల వాటర్ పోసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అదే మీరు ప్రెషర్ కుక్కర్లో చేస్తుంటే 1 విజిల్ వచ్చాక ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత రైస్ కుక్ అయిందో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగు అలానే వేయించుకున్న జీడిపప్పు వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తోటకూర పులావోని రైతాతో కానీ లేదంటే మీకు నచ్చిన కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.